కాసేపట్లో కొండగట్టుకు రానున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు చేరుకోనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకోనున్నారు పవన్. దీనిపై మరింత సమాచారాన్ని వెంకటేష్ అందిస్తారు. పలుమార్లు కొండగట్టుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఈసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఈరోజు రాబోతున్నారు. కొద్దిసేపట్లో ఆయన కొండగట్టుకు చేరుకుంటారు. ఇప్పటికే హైదరాబాద్ మాదాపూర్లోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో వెళ్ళిన పవన్ కళ్యాణ్ ప్రజెంట్ మనం చూస్తున్న కొండగట్టు మార్గంలో ఆలయానికి చేరుకోబోతున్నారు. మనం చూస్తున్నదంతా కూడా నాచుపల్లి ఏరియా, ఇదంతా కూడా దొంగలమర్రి మీదుగా ఈ మార్గంలో కొండగట్టు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేయబోతున్నారు. గతంలో యువరాజ్యం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ప్రజారాజ్యం పార్టీ అనుబంధ శాఖగా యువరాజ్యం పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఉండేవారు. అప్పట్లో ఆయన ఉస్నాబాద్ ఏరియాలో పర్యటించినప్పుడు విద్యుత్ షాక్ గురయ్యారు. ఆ తర్వాత ఆయన కొండగట్టు అంజన్న దయ వల్లే తాను బతికి బయటపడ్డానని చెప్పి మొక్కుకొని తర్వాత 2018లో ఇక్కడికి వచ్చారు. మళ్ళీ గత ఏడాది కూడా ఇక్కడ వారాహి వాహన పూజ కోసం కొండగట్టుకు వచ్చారు. ఇట్లా కొండగట్టు సెంటిమెంట్ను పదే పదే ప్రదర్శిస్తున్న పవన్ కళ్యాణ్ ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కీలకంగా మారడంతో పాటు అక్కడ ఆ పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు. ఆ డిప్యూటీ సీఎం అయ్యాక మొక్కు చెల్లించుకునేందుకు ఈరోజు కొండగట్టుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా చాలామంది అభిమానులు కావచ్చు, ఆ పార్టీ క్యాడర్ కావచ్చు, ఇక్కడ స్థానికంగా ఉన్న బృందావన్ రిసార్ట్లోకి వచ్చి ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ రిసీవ్ చేసుకొని ఇక్కడి నుంచి నేరుగా కొండగట్టుకు వెళ్ళబోతున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, వీళ్ళ కొంతమంది మనతో పాటు ఉన్నారు, జనసేన పార్టీ నేతలు. ఏంటండి కొండగట్టు మరోసారి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు, ఎట్లా ఉన్నారు మీ ఫీలింగ్? మాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. సార్ వస్తారని తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి వెళ్ళి ఎంతోమంది ప్రజలు తరలి వస్తున్న తరుణం. ఇప్పుడు ఇంకా సార్తో ఎంతమంది వస్తారో ఈ రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి. ఇప్పుడు మాకు సార్ ఇక్కడికి వచ్చడం చాలా సంతోషంగా ఉన్నది. ఖచ్చితంగా గతంలో ఇప్పుడు ఈ రాబోయే తరుణంలో తెలంగాణలో కూడా జనసేన పార్టీ బలం చూపిస్తారని సార్ ఈ మీటింగ్లో తెలుపుతారని కోరుకుంటున్నాను. మీరేమనుకుంటారు పవన్ రాక సందర్భంగా గతంలో వచ్చిన తేడా దానికి ఇప్పుడు దానికి ఏం తేడా గమనిస్తున్నారు? పవన్ కళ్యాణ్ ఇప్పుడు మా అన్నగారు ఏదున్నా సెంటిమెంటల్గా కొండగట్టును నమ్ముకోవడం జరిగింది. అంటే కొండగట్టు కోరుకున్న వారికి కొంగు బంగారం కాబట్టి డిప్యూటీ సీఎం హోదాలో రావడం చాలా గొప్ప వరం. 100% మన తెలంగాణ నుండి కూడా పోటీ చేసే అవకాశం ఉన్నదని చెప్పడం జరుగుతుంది బయట అందరూ. అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా మన తెలంగాణ ప్రభుత్వంలో కూడా పార్టీని బలోపేతం చేయగలుగుతారని అనుకుంటున్నాం. ఓకే, కొండగట్టు ఆలయాన్ని నమ్ముకోవడం వెనుక పవన్ కళ్యాణ్కి ఏం సెంటిమెంట్ ఉంది అనుకుంటున్నారు? కొండగట్టు పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఇక్కడ నుండి ప్రారంభించడం అప్పుడు ఒక విద్యుత్ ఘాతకం వల్ల తన ప్రాణాల నుండి కాపాడుకున్నాక వెంటనే కొండగట్టు అంజన్నను స్మరించడం జరిగింది. వెంటనే ప్రాణాపాయ స్థితి నుండి బయటపడడం జరిగింది. ఆ తర్వాత నుండి సెంటిమెంటల్గా ప్రతి ఇయర్ ఖచ్చితంగా రావడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే కొండపైన మొత్తం దాదాపు భారీగా వచ్చిర్రు. పోలీస్ బందోబస్తు 4000 నుండి 5000 మంది రావడం జరిగింది. నాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చూసే అవకాశం నాకు కూడా దక్కుతుందని నేను కూడా రావడం జరిగింది. పొద్దున్నే చూడొచ్చు మనకు పవన్ అభిమానులతోటి బృందావన్ రిసార్ట్ అంతా కూడా సందడిగా కనిపిస్తుంది. కొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ఇదే మార్గంలో రాబోతుంది. అదేవిధంగా పోలీసు భద్రత కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. రోడ్డు మార్గంలో కరీంనగర్ మీదుగా గంగాధర మీదుగా పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రాబోతున్నారు. కొండగట్టు పర్యటనలో దాదాపు 1 గంట పాటు పవన్ కళ్యాణ్ ఇక్కడ టైం స్పెండ్ చేయనున్నారు. తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి నేరుగా బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళబోతున్నారు పవన్. ఇది ఓవరాల్గా పవన్ టూర్కి సంబంధించిన సమాచారం. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కొండగట్టు నుంచి. కాసేపట్లో కొండగట్టుకు రానున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో కొండగట్టుకు చేరుకోనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకోనున్నారు పవన్. భవిష్యత్తులో జనసైనికులకి భారతీయ జనతా పార్టీకి
ముందుకెళ్తాను తెలియజేస్తుంది. జై తెలంగాణ, జై హింద్.